హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన టీడీపీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? మామూలుగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఎమ్మెల్యేల పైన హెచ్చరించడం చూస్తూ ఉన్నాం. సో ఎందుకు ఎమ్మెల్యేలకు ఆయనకు మధ్య మన గ్యాప్ ఏమన్నా వచ్చిందంటారా సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? చంద్రబాబు మీద ఎమ్మెల్యేల తిరుగుబాటు అనే ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది నిజానికి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తుండొచ్చు. అయితే చంద్రబాబు పట్ల ఎమ్మెల్యేల అసంతృప్తిగా ఉండడం, ఎమ్మెల్యేల పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉండడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. సో దీంట్లో ముందుగా మనం చెప్పుకోవాలంటే ఎమ్మెల్యేల వైపు నుంచి ఆలోచిస్తే ఎమ్మెల్యేలు ఎందుకు చంద్రబాబు పట్ల అసంతృప్తిగా ఉన్నారు? ముఖ్యంగా మొన్న ధూళిపాల నరేంద్ర పొన్నూరు ఎమ్మెల్యే, తర్వాత చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, వీళ్ళిద్దరూ వైసీపీ నాయకుల అరాచకాలని గతంలో జరిగిన ఇవన్నీ కూడా అసెంబ్లీలో చాలా విస్తృతంగా ప్రస్తావించారు. అట్లాగే ఇతర ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పాలనలో జరిగిన అరాచకాల గురించి డీటెయిల్గా అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు. అయితే వీళ్ళు ప్రస్తావిస్తున్న దానికి స్పందనగా వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు అనేది ప్రధానంగా ఎమ్మెల్యేలకి చంద్రబాబు ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తి. అంటే గతంలో వైసీపీ అరాచకాలు జరిగాయి, అనేక చోట్ల అక్రమాలు దారుణంగా జరిగాయి, అయినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. మొన్న కూడా అఖిల ప్రియ వీళ్ళందరూ కూడా రోజా మీద గట్టిగానే మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు రోజా అరెస్ట్ అని రోజు పేపర్లో వార్తలు రావడం తప్ప రోజాని సీరియస్గా తీసుకొని రోజా మీద కేసులు పెట్టడం అనేది జరగట్లేదు. అది నెంబర్ 1 కంప్లైంట్. అంటే గతంలో వైసీపీ అరాచకాలని ఈ ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోవాలన్న స్థాయిలో పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ 10 నెలల దగ్గరికి వచ్చేసింది ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటి వరకు కూడా సీరియస్గా వైసీపీ నాయకులందరూ బయటే తిరుగుతున్నారు అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు, వైసీపీకి కొమ్ముగాసిన అధికారులకి చంద్రబాబు ప్రభుత్వం చాలామందికి ఇప్పటికి కూడా పెద్దపీట వేసింది. వాళ్ళకి ఇంపార్టెన్స్ పోస్టులు ఇచ్చారు, ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ అధికారులకు అనేది కూడా ఎమ్మెల్యేలకు ఉండే అసంతృప్తి. ఈ 2 కాకుండా మూడవది, ఎమ్మెల్యేలు చాలామంది, దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు ఉన్నారు కూటమిలో. ఈ ఎమ్మెల్యేల కొత్తగా రాజకీయాలు అంటే ఎమ్మెల్యేలుగా అయ్యారు కొత్తగా, కానీ రాజకీయాలు కొత్త కాదు. వాళ్ళు ఎప్పటి నుంచో వివిధ దశల్లో పనిచేసుకుంటూ వస్తున్నారు. అంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు ఖర్చులు పెట్టడం తప్ప సంపాదించుకునేది లేదు పెద్ద స్థాయిలో. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు మిగతా నాయకులు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళకి ఇది లేదు. పైగా ఈ 5 ఏళ్ళుగా వీళ్ళకి ఏమీ లేదు. సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళకి ఇదే ఫస్ట్, మళ్ళీ ఎమ్మెల్యే అవుతామో లేదో తెలియదు చాలామంది. అందుకని ఈ 5 ఏళ్లలో బీభత్సంగా సంపాదించుకోవాలి. ఏ ఊరికి పోయినా మనకి ఆ ఎమ్మెల్యే మీద అక్కడున్న తెలుగుదేశం వాళ్ళే కంప్లైంట్ ఇస్తుంది. నిన్న కూడా నేను నెల్లూరు జిల్లాకి వెళ్ళాను. అక్కడ ఒక స్థానిక ఎమ్మెల్యే మీద నేను ఒక 10 నిమిషాలు కూడా కాలే ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ ఒక ఫామ్ హౌస్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళగానే వాళ్ళు నాకు చెప్తున్నది ఏంటంటే, సార్ మీరు దారిలో వస్తా చూసారా, తైలం చెట్లు కొట్టేశారు అని చెప్పారు. అవును, ఇంతకుముందు ఎటుపక్క రోడ్డుకి 2 వైపులా తైలం చెట్లు కనబడేవి, ఇప్పుడు కనబడట్లేదే అనుకున్నాను నేను అన్న. అవన్నీ ఎమ్మెల్యే కొట్టేశాడు సార్, అవి నిజానికి కోర్టులో ఉన్నాయి అని చెప్తున్నారు. కోర్టు దీంట్లో ఉన్నాయి, డిస్ప్యూట్లో ఉన్నాయి అవి, వాటిని వీళ్ళు కొట్టేసి అమ్ముకున్నారు, దీని మీద ఇప్పుడు ఆందోళనలు జరుగుతున్నాయని. ఇది వాస్తవమే. ఎందుకంటే ఇక్కడే కాదు, ఎక్కడ ఏ ఊరికి పోయినా ఏదో ఒక పంచాయతీ మనకి చెప్తూనే ఉన్నారు ఎమ్మెల్యేల మీద. ఈ ముఖ్యంగా ఏంటంటే మటన్ కొట్టు దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టలే. వాడు మనోడా తనోడా అనేది చూడట్లేదు. డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయి, మనీ సోర్స్ ఏంటి, వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అది ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, గ్రావులు కావచ్చు, మైన్స్ కావచ్చు, ఇలాగా చెట్లో గిట్లో ఇంకోటి కావచ్చు. ఒక్కొక్క ఏరియాలో కొన్ని ఉంటాయి కదా, వాటి నెల్లూరులో ఎంత పెద్ద స్కామ్ జరిగిందో మనం రెగ్యులర్గా చూసాం. అట్లాగే కొన్ని చోట్ల ఏంటంటే వైసీపీ వాళ్ళతో కూడా కుమ్మక్కు అవుతున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు వనరులను ఎలా కొల్లగొట్టాలి, వాటిని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎట్లా దాన్ని డిస్పోజ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి కొట్టిన పిండి. ఈ కొత్తగా ఎమ్మెల్యేలకి ఇవేవి లేవు. కాబట్టి వీళ్ళు వైసీపీ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు ఏం చెప్తున్నారు, అరే బాబు నువ్వు సైలెంట్గా ఉండు, మొత్తం నేనే చేస్తా, నీ వాటా నీకు ఇస్తా
అని చెప్తున్నారు. వీళ్ళు కూడా మంచిదే కదా, మనకి శ్రమ తగ్గుతుంది, మనం పోయి ఇప్పుడు మళ్ళీ అవన్నీ కొత్తగా మొదలు పెట్టాలి, వీడన్నీ తెలుసు కాబట్టి మన వాటా మనకి ఇస్తాడు, పోయేదేముంది, ఏ పార్టీ అయితే మనకు కావాల్సింది లెక్క అన్న పద్ధతిలో వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు, దీనివల్ల ఆయనకి తెలుగుదేశం మీడియానే దీన్ని విపరీతంగా, ఆంధ్రజ్యోతి, ఈనాడు తీవ్రంగా దీన్ని ఫోకస్ చేస్తున్నారు. అది తలనొప్పిగా మారిపోయింది చంద్రబాబు. సోషల్ మీడియా కూడా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, కానీ ఎమ్మెల్యేలు భయంకరంగా తినేస్తున్నారు, మాకేం పనులు జరగట్లేదు, మా సమస్యలు ఏమీ తీర్చట్లేదని కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. ఒక పక్క తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మేధావులు కావచ్చు, ఈ ఎలీట్ వర్గం, జర్నలిస్టులు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఇంత దారుణంగా ఉంటే మళ్ళీ ఎలా గెలుస్తారు, అందుకే చంద్రబాబుకి సపోర్ట్ చేయకూడదు, చంద్రబాబు చేస్తే ఇదే పరిస్థితి, జగన్ అరాచకత్వం నుంచి చంద్రబాబు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇంకా ఎక్కువ అరాచకం ఉంటే ఎలాగా అన్నది విమర్శలు వస్తున్నాయి. దీని నుంచి చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వాళ్ళ లిస్టు తెప్పించి ఎక్కడెక్కడ ఎవడోడు ఎక్స్ట్రా చేస్తున్నారు, వాళ్ళందరికీ సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నాడు. దీనివల్ల మళ్ళీ చంద్రబాబు మీద వ్యతిరేకత, ఎందుకంటే పార్టీ ఫండ్ అనో ఇంకోటనో లోకేష్ డబ్బులు వసూలు చేశాడన్న ఒక ఆరోపణ ఉంది, ఏది గతంలో ఎన్నికల్లో నిలబడినప్పుడు ఎమ్మెల్యేలు. సో వాళ్ళకు 30 నుంచి 40 కోట్లు ఇక్కడికి పంపించి వాళ్ళకు 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. సో 100 నుంచి 150 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు. అంతకుముందు వాళ్ళు రాజకీయాల్లో ఒక 100 కోట్లు ఎంతో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో సంపాదించాలి, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు కూడా డబ్బులు రెడీ చేసుకోవాలి. సో ఒక్కొక్క ఎమ్మెల్యే 300 నుంచి 400 కోట్లు సంపాదించాలనేది అతని సెల్ఫ్ టార్గెట్. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎలాగా, ఎంత ఉంటే అంత, ఎక్కడుంటే అక్కడ తినేయాలి, వేరే మార్గం లేదు. దీనివల్ల ఏమవుతుంది, తెలుగుదేశం కూటమిలో ఉండే కార్యకర్తలకి సమస్యలను వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత వేరే చిన్న స్థాయి నాయకులు బలవుతూ ఉన్నారు. దీనివల్ల లోకల్గా కూడా ఘర్షణ వాతావరణం వస్తుంది, అసంతృప్తి ఉంది. ఇది కనిపిస్తుంది. మనం ఎక్కడికి పోయినా మనం కొద్దిగా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే మాత్రం ఇవే వస్తున్నాయి. సో దీనివల్ల చంద్రబాబుకి ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత చంద్రబాబులో ఉంటే, చంద్రబాబు పట్ల ఎమ్మెల్యేలో కూడా దీన్ని కట్ చేస్తే ఎమ్మెల్యేల్లో పెద్ద తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు కానీ కట్ చేస్తే. అందువల్ల ఇప్పటి వరకు మాటలతోనే నడిపిస్తున్నాడు తప్ప చంద్రబాబు ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవడం అనేది ఇప్పటివరకు లేదు. సో మనం చాలామంది ఎమ్మెల్యేలు, కొలికిపూడి శ్రీనివాస్ చూసాం ఫర్ ఎగ్జాంపుల్, ఆయన మీద దారుణమైన విమర్శలు పార్టీ వాళ్ళే చేశారు. ఆయన మీద 2 సార్లు క్రమశిక్షణా సంఘం నోటీసులు ఇచ్చారు. ఏం చేశారు ఆయన్ని? సో ఇలాగా చాలా చోట్ల ఏంటంటే ఎమ్మెల్యేల మీద తెలుగుదేశం నాయకులు వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నా కూడా చంద్రబాబు, ఫర్ ఎగ్జాంపుల్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన మీద వాళ్ళే ఇచ్చారు కంప్లైంట్. పంచాయతీకి రమ్మని పిలిస్తే కూడా రాలేదు. ఆయన ఏం చేశాడు చంద్రబాబు? జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఆయన మీద ఏమైనా చర్య తీసుకున్నాడా? ఏమీ లేదు. ఓపెన్గా ధిక్కరిస్తున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి, కానీ ఆయన్ని ఏమీ చర్య తీసుకునే పరిస్థితి లేదు. అంటే చంద్రబాబు గతంలో లాగా స్ట్రాంగ్గా లేడు, బలహీనంగా అయిపోయాడు. ఆయన పరిపాలన మీద పట్టుపోయింది. ఇటు పవన్ కళ్యాణ్ కంట్రోల్లో ఉన్నాడు, లోకేష్ కంట్రోల్లో ఉన్నాడు, మోడీ కంట్రోల్లో ఉన్నాడు, ఎమ్మెల్యేల కంట్రోల్లో ఉన్నాడు, అధికారుల కంట్రోల్లో ఉన్నాడు. అందరి కంట్రోల్లో చంద్రబాబు ఉంటే ఇంక చంద్రబాబుకి జగన్కి కంపేర్ చేసినప్పుడు జగనే కనీసం తన కంట్రోల్లో చాలా విషయాలను పెట్టుకోగలిగాడు కదా, ఈయన ఇట్లా వదిలేస్తే ఆపోజిట్ అయిపోయాడు ఈయన అన్న విమర్శలు దారుణంగా వస్తున్నాయి. సో దీనివల్ల ఖచ్చితంగా చంద్రబాబుకి అయితే నష్టం కలుగుతుంది. మరి ఆయన దీన్ని ఎలా డీల్ చేస్తాడు అనేది చూడాలి. ఎక్కువ చేస్తేమో వాళ్ళల్లో వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందుకనే ఇప్పుడు వైసీపీ మీద పడడం అనే టార్గెట్లోకి వెళ్ళినట్టు కనబడుతుంది. ఇది చేస్తేమో జనంలో వ్యతిరేకత ఎక్కువ వస్తుంది.